నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకి నాటి ముఖ్యాంశాలు వైఎస్ఆర్ ఆసరా నిధులు విడుదల చేసిన సీఎం జగన్ మంచి చేసే తనకు ప్రజల అండ ఉందని స్పష్టం నగరాభివృద్ధికి చంద్రబాబు రూపాయి కూడా ఖర్చు చేయలేదన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అమరావతి పేరుతో ప్రజలను మభ్యపెట్టారని ఆగ్రహం సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా బ్రిటిష్ వారితో పోరాడి ప్రాణాలర్పించిన ఘనత ఆయన సొంతమని కితాబు ఏనాడు మంచి చేయని చరిత్ర ఉన్న చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం పక్క పార్టీలోనూ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని మంచిని నమ్ముకున్న తనకు అలాంటి వాళ్ళు అవసరం ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలే తనకు కొండంత బలమని చెప్పారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం వైఎస్ఆర్ ఆసరా నిధుల జమ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ ప్రతిపక్షాల కూటమి రాజకీయంపై సెటర్లు వేశారు. ఏమీ చేయని వారికి చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబుకు ఆయన ఎల్లో మీడియాకు వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడికి రోజు సమాధానం ఇవ్వాల్సి రావడమే నిజంగా కలికాలం అనిపిస్తుందని అన్నారు. ప్రతి ఇంట్లోనూ జరిగిన మంచి కనిపిస్తుంది, అయినా రోజు అబద్ధాలు. ఎక్కువ మంది వాళ్ళ వైపు ఉన్నారు కాబట్టి టీవీ ఛానళ్లు ఉన్నాయి కాబట్టి రోజు అబద్ధాలతో వడ్డించడం, దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అంటే దీన్నే కలికాలం అంటారని జగన్ తెలిపారు. విజయవాడ నగర అభివృద్ధికి చంద్రబాబు ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన దాఖలాలు లేవని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. గతంలో బోండా ఉమా సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధిని తుంగలో తొక్కాడని దుయ్యబట్టారు.
సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక 64వ డివిజన్ కండ్రిక ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మ శ్రీరాములతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ 64వ డివిజన్లోని స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. మా దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో 64వ డివిజన్ను పూర్తిగా విస్మరించారన్నారు. అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మభ్యపెట్టాడన్నారు. విజయవాడ నగర అభివృద్ధికి చంద్రబాబు ₹1 ఖర్చు పెట్టిన దాఖలాలు లేవన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో కోట్ల రూపాయలు వెచ్చించి కృష్ణలంక రిటైనింగ్ వాల్, ఆర్ఓబి బ్రిడ్జ్లు అభివృద్ధి చేశారన్నారు. గతంలో బోండా ఉమా సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధిని తుంగలో తొక్కాడన్నారు. అవినీతికి, కబ్జాలకు, అక్రమ కట్టడాలకు కేర్ ఆఫ్ అడ్రస్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అని విమర్శించారు. బోండా ఉమాను సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు తిరస్కరించారన్నారు. చంద్రబాబు మోసపూరిత రాజకీయాలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో సీఎం జగన్ కు ఈ సీటు గిఫ్ట్గా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 64 డివిజన్లో పర్యటన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు, డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ గారు, శ్రీరాములు గారు, అదేవిధంగా పార్టీ నాయకులు, సచివాలయం సెక్రటరీస్ కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా కలిసి డివిజన్ పర్యటన చేయడం జరుగుతుంది. ఈ డివిజన్లో సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందుతున్నాయి. ఒకటే అరా చిన్న చిన్న ఇష్యూస్ తప్ప అందరికీ కూడా చక్కగా సంక్షేమ పథకాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కొంత డ్రైనేజీ వ్యవస్థ కొంత దోమలు ఎక్కువ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. నిన్నే మున్సిపల్ కమిషనర్ గారు కూడా గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. ఏ విధమైన పూర్తిగా చర్యలు తీసుకోమని ఆల్రెడీ ఇప్పుడే సీఎంహెచ్ఓ గారు అందరూ కూడా తిరుగుతున్నారు. మొత్తం డ్రైనేజ్ క్లీన్ చేయించడం, అదేవిధంగా ఆ నీరు పారడానికి కూడా ఇమీడియట్గా ఏదైనా డ్రైన్స్ కన్స్ట్రక్షన్ చేయాలంటే కూడా వెంటనే వాటిని నిర్మించే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎంతో గతంలో 25 ఏళ్ల క్రితం ఇచ్చిన గవర్నమెంట్ హౌసెస్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా హౌసెస్ కింద డౌన్ అయిపోయినాయి. వాటికి మేము కట్టుకోవడానికి ఏదైనా అమౌంట్ శాంక్షన్ చేయండి అని అడుగుతున్నారు. తప్పకుండా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి వాటన్నిటిని కూడా మళ్ళీ నిర్మించుకునే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే డివిజన్లో మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా, ఎందుకంటే గత చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా కూడా అశ్రద్ధ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అమరావతి అమరావతి అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి, విజయవాడ నగర ప్రజలను మోసం చేసిన వ్యక్తి. ఎందుకంటే ఇక్కడికి డ్రైనేజీల కోసం డబ్బులు వస్తే ఆ డబ్బులను కూడా అమరావతికి డైవర్ట్ చేసుకున్న వ్యక్తి. ఎందుకంటే విజయవాడ నగరానికి ₹1 కూడా చంద్రబాబు ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గంలో 64వ డివిజన్లో 3వ రోజు గడప గడప పాదయాత్ర అనేది అంటే ఇప్పుడు జరగడం జరుగుతుంది. ఇందులో ఇప్పుడు ముఖ్య అతిథిగా మన వెల్లంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, మన ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన ఇప్పుడు తిరుపతమ్మ గారు కార్పొరేటర్, అదేవిధంగా మన డిప్యూటీ మేయర్ గారు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్తే ఒకే ఒకటి, జగనన్న మా గుండెల్లో ఉన్నాడు, జగనన్న గెలిపించుకోవడం మా బాధ్యత. దేనికంటే మా ప్రతి పేద కుటుంబానికి జగనన్న సహాయం చేస్తున్నాడు. ఈరోజు చూసుకోండి, సెంట్రల్ నియోజకవర్గంలో 8,10,00,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు 6 గంటల రూపాయలకు పంపిస్తున్న ఏకైక వ్యక్తి ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి. 27,000 మందికి 1వ తారీఖు 6 గంటలకి పింఛన్ వెళ్ళి వాళ్ళ గుమ్మ ఎదురుగా అమ్మ గుడ్ మార్నింగ్ అని పింఛన్ ఇచ్చే ఈ మంచి రోజులు మాకు కావాలి. కానీ గతంలో దరిద్ర రోజులు జన్మభూమి కమిటీలు పెట్టుకొని అవ్వాతాత వెళ్తే పింఛన్లు 1వ తారీఖు నుంచి 25వ తారీఖు ఎప్పుడు ఇస్తారు ఎదురు వాళ్ళు ఇష్టం వచ్చిన టైంలో వచ్చేవాళ్ళు. కానీ మంచి ప్రభుత్వం మా జగన్ అన్నది. ప్రతి మహిళలకు మంచి జరిగిందంటే అది ఓన్లీ ఇప్పుడు జగన్న పాలనే. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో జగనన్న మంచి మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలందరూ ఆనందంగా మేము వెళ్తే అంటే హారతీలు ఇచ్చి బాబు మీరు ఎప్పుడు వస్తారని మేము ఎదురు చూస్తాం. జగనన్న గెలిపించే బాధ్యత అంటే మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉండండి. వాళ్ళ దీవెనలు ఎప్పుడు జగనన్నకి మా సీనన్న కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 64వ డివిజన్లో మరి మనకి రేపు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ గారి ఆధ్వర్యంలో మరి ప్రతి గుమ్మానికి వెళ్ళాం. ఏదైతే బీవీ సుబ్బారెడ్డి స్కూల్ ఉందో మరి ఆ ఏరియాలో కూడా పర్యటన జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్న ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇన్ని పొందాము, మా ఇంట్లో అమ్మవాడు వచ్చి పిల్లవాడు చదువుకుంటా ఉన్నాడు, ఆరోగ్యం బాగోలేకపోతే మరి జగనన్న ఏదైతే ఆరోగ్య సురక్ష పెట్టారో మరి దాని ద్వారా మా కుటుంబంలో మేలు జరుగుతోంది అని చెప్తా ఉంటే చాలా సంతోషం.
ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి ఏదైతే విజయవాడ నగరంలో ఉన్నటువంటి 64వ డివిజన్లో కొంచెం డ్రైన్స్ అనేటువంటి ఇబ్బంది ఉంది. మరి దాన్ని కూడా సమూలంగా వాళ్ళకి ఎక్కడైతే దోమలు కానివ్వండి డ్రైను ఫ్లో లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దాన్ని కూడా గతంలో మా దృష్టిలో ఉంది. దానిలో ఎప్పటికప్పుడు కూడా సిల్టర్ అనేటువంటి కార్యక్రమం కూడా తీస్తున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ అవుట్ఫాల్ డ్రైన్ ఏదైతే ఉందో మరి దాన్ని కూడా 10 రోజులకు ఒకసారి లేదా 20 రోజులకు ఒకసారి క్లీన్ చేసేటువంటి పర్యవేక్షణలో మన అధికారులందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు 64వ డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు, అలాగే ఎమ్మెల్సీ రహుల్లా గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ హోదాలో ఉన్న చైర్మన్లు అందరూ పాల్గొనడం జరిగింది. గత 3 రోజులుగా మేము డివిజన్లో తిరుగుతున్నాము. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్దగా సమస్యలు ఏమీ లేవు. అన్నీ ప్రతి గడపకి వెళ్ళి ఎమ్మెల్యే గారు మేము ప్రతి గడపని టచ్ చేసి ఏంటమ్మా మీకు ఏం పథకాలు వస్తున్నాయి, ఇంకేం కావాలి, ఇంకేం చేయాలి మీకు అని అడుగుతున్నాం. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. పథకాలు వచ్చిన వాళ్ళు అమ్మఒడి అయితేనేమి, ఆసరా అయితేనేమి, ఇల్లు అయితేనేమి అన్నీ చెప్తున్నారు. సార్ మళ్ళీ మీరే నాకు జగనన్నే రావాలి, సెంటర్లో శ్రీనన్నే రావాలని చెప్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్ చేసేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా 7వ డివిజన్ కొండ ప్రాంతంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, స్థానిక కార్పొరేటర్ మాధురితో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొండ ప్రాంతంలో విస్తృత స్థాయిలో పర్యటించారు. అదేవిధంగా అవినాష్ సతీమణి సుధీర 3వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కొండ చుట్టూ నివసించే వారికి సైతం ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కొండ ప్రాంత సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 100 కోట్లు కేటాయించి కొండ ప్రాంత ప్రజల కోసం మెట్లు, మంచినీటి పైప్ లైన్లు, అన్ని రకాల సదుపాయాలను కల్పించామని తెలిపారు. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్ చేసేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై వచ్చిన సీఎం జగన్ ను ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డివిజన్లో 2వ రోజు సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ మాధురి గారు ఒక నాయకత్వంలో నేను, అదేవిధంగా నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, సోదరులు అధ్యక్షులు సంపత్ గారు, అదేవిధంగా మండల అధ్యక్షులు జగ్గా గారు కానివ్వండి, ఉదయ్ గారు కానివ్వండి, సీనియర్ నాయకులు క్లైవ్ గారు కానివ్వండి, మహిళా నాయకులు సుభాషిణి గారు, సుజాత గారు, అదేవిధంగా 7వ డివిజన్కి సంబంధించిన పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి గర మేము వెళ్తాం. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే గతంలో ఏదైతే ఎన్నికల సమయంలో మాధురి గారు ఇచ్చిన హామీలు, దాని తర్వాత గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో మేము తిరిగినప్పుడు ప్రజానీకం చెప్పిన సమస్యలు, దాదాపుగా 95% పైగా పనులు ఈరోజు పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకంటే ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం మేమందరం గారు.
ఏ సమస్యలు అయితే ప్రజానికం మాకు చెప్పారో ఏరో డివిజన్ కార్పొరేటర్ గారు అవనివ్వండి, మన ఏరో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ అవనివ్వండి, ప్రతి ఒక్కరి గారు బాధ్యతగా అధికారులతో సమన్వయం చేసుకుని కొండ చివరి అంచు వరకు గారా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దొక్కుతుంది. మేము వెళ్తుంటే ఈరోజు ప్రతి ఒక్కరు మహిళలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, మెట్లు మార్గాలు వేసి మెట్లతో పాటు రైలింగ్లు పెద్దవాళ్ళకు ఉపయోగపడే విధంగా రైలింగ్లు అన్నీ గారు కొత్తగా మళ్ళీ అదేవిధంగా బైకులు వెళ్తానికి ర్యాంపులు కానివ్వండి, ఇవన్నీ గారా చేసి చాలా సంతోషంగా ఉంది. ప్రజానికి అంటున్నారు 10 సంవత్సరాలు గతంలో కానివ్వండి, అదేవిధంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం హయాంలో గద్దె రామ్మోహన్ అనేక సందర్భాల్లో మేము వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, మా దగ్గరికి ఎప్పుడూ రాలా, మేము వెళ్ళి అనేక సందర్భాల్లో మాకు రోడ్లు వేయండి, మాకు మెట్లు వేయండి అంటే చూస్తామని చెప్పని కాలయాపన చేసి మమ్మల్ని మోసం చేస్తే ఈరోజు మీరందరూ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏరో డివిజన్ నాయకత్వం కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కానివ్వండి, అడిగిన ప్రతి పని మెట్లు, రోడ్లు, రైలింగు, పోల్స్, లైట్లు, మంచినీటి సౌకర్యం. ఇదివరకు మాకు మంచినీళ్ళు రావాలంటే మేము కింద దాకా వచ్చేవాళ్ళం. ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా మా ఇంటికే నీళ్ళ సరఫరా అందించే విధంగా ఈరోజు జగన్ గారి ప్రభుత్వం ముందుకు వెళ్తానని చెప్పని. ఈరోజు 7వ డివిజన్లో మరి రెండోసారి గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు, మరియు స్థానిక కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన మాదిరి గారు, మరి స్థానిక పెద్దలందరం కూడా కలిసి ఈరోజు ఈ యొక్క బండతోటి సెంటర్లో తిరగటం జరిగింది. నిజంగా ఈరోజు ప్రతి గుమ్మానికి వెళ్తుంటే ఒకటే అంటున్నారు, ప్రతి మహిళ, ప్రతి పెద్దలందరూ కూడా ఈరోజు వాళ్ళు చూసిన అభివృద్ధి ఇదే రోడ్లో గతంలో మేము వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం రోడ్లు మెట్ల మార్గం కానీ, రైలింగ్స్ కానీ, మరి వాటర్ సమస్య కానీ అన్నీ కూడా క్లియర్ చేసుకున్న అవినాష్ గారికి ఆ రోజు చెప్పిన వెంటనే మరి ఈరోజు పని కొబ్బరికాయ కొడతామే అని గత ప్రభుత్వంలో చూశారు. కానీ పని చేసి చూసి ఈరోజు మళ్ళీ మమ్మల్ని పలకరిస్తాకు వచ్చే నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే, మరి అవినాష్ గారి నాయకత్వంలోనే ఇలా వచ్చి పలకరించే నాయకులు కనపడుతున్నారని ప్రజలే నీరాజనం పడుతున్నారు. మరి ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రతి మహిళ, ప్రతి పెద్దలు కూడా ఒకటే అంటున్నారు, స్వాగతిస్తూ మా ఇంట్లో పెన్షన్ వచ్చిందని మనం చెప్పే లోపలే వాళ్ళే చెప్పుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదలకి ఒక ఉన్నత స్థానంలో, పేదలందరినీ కూడా ఒక ఉన్నత స్థానంలో మరి వాళ్ళందరినీ చూడాలనే విధంగా ఈరోజు సచివాలయ వ్యవస్థ పెట్టారు. మరి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చే విధంగా వాలంటరీ సిస్టమ్ పెట్టారు. ఈ ఉన్న కొండ ప్రాంతాల వాసులైతే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి గుడి కట్టాలనే విధంగా వాళ్ళు ఆశీర్వదిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏ చిన్న సమస్య, ఏ చిన్న సర్టిఫికేట్ కావాలన్నా కొండ చివరి ప్రాంతం నుంచి కూడా కిందకి రావాలి, మరి 2-3 రోజులు తిరగాల్సి వచ్చేది. కానీ ఈరోజు సచివాలయం వ్యవస్థ పెట్టి మేము బాగున్నాము, మాకు పలకరింపు, మరి మా యొక్క సంక్షేమ పథకాలు కూడా తెలుసుకుని మాకు ఒక పక్క పెన్షన్ ఇస్తున్నారు తెల్లవారుజామున 5ంటికి, మరి మరో పక్క ప్రతి మహిళలకి కూడా పథకాలు చెందే విధంగా ఈరోజు ప్రతి అమ్మఒడి కాడి నుంచి చేయూత, చేదోడు ప్రతి పథకం కూడా మేము తీసుకుంటున్నాం అని ప్రజలే నీరాజనం పడుతున్నారు. తప్పకుండా ఇవన్నీ ప్రజానీకం గమనించుకుంటూ రానున్న రోజుల్లో అక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడున్న అవినాష్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలే నీరాజనం పెడుతున్నారని చెప్తూ సెలవు తీసుకుంటాం. 7వ డివిజన్లో 2వ రోజు గడప గడప ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అభ్యర్థి దేవినేని అవినాష్ గారికి, మన డిప్యూటీ మేయర్ బెల్లందుర్గా గారికి, 7వ డివిజన్ స్థానిక పెద్దలకి, మహిళా నాయకులకి మరియు విచ్చేసిన వాలంటీర్స్కి, ఆర్పీస్ అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు మన 2వ రోజు చూసుకున్నట్టయితే కొండ ప్రాంతం అండి, చివరి వరకు వెళ్ళాము. గతంలో ఇన్నిసార్లు వచ్చిన నాయకులు ఎవరంటే మన దేవినేని అవినాష్ అన్న పేరే చెప్తున్నారు అందరూ. మళ్ళీ వచ్చే పలకరించే నాయకులు మీరేనని చెప్తున్నారు. అంత మాత్రమే కాకుండా అభివృద్ధి, మన కొండ ప్రాంతం చూసుకున్నట్టయితే గతంలో వాటర్ ప్రాబ్లం ఉందండి, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అన్నీ కంపల్సరీ లాస్ట్ మున్సిపల్ ఎలక్షన్ నుంచి ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతిదీ సాల్వ్ అవడం జరిగింది. కొండ ప్రాంతంలో రైలింగ్ వేయడం జరిగింది. పెద్దవాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క ఇంటికి పెన్షన్ అందుతుంది వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా. అండ్ మనకి ఇక్కడ సచివాలయం పెట్టడం వల్ల ఏదైనా కావాలంటే వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అట్లా వెళ్లకుండా మన వాలంటీర్లు మన దగ్గరికి వచ్చి ఇస్తున్నారండి అని ప్రతి ఒక్కరు సంతోషంగా చెప్తున్నారు. అమ్మఒడి అందుతుంది, చేదోడు అందుతుంది, ప్రతి ఒక్కరు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో మన వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలని కోరుకుంటూ అవినాష్ అన్నను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రజలే చెప్తున్నారు. సంతోషం వ్యక్తం చేస్తూ సెలవు.
భారత సైన్యంతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా అన్నారు. ఆ మహానుభావుడు గొప్పతనాన్ని భావితరాలకు తెలపాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జనసేన టీడీపీ ఆధ్వర్యంలో 27వ డివిజన్ దుర్గాపురంలోని సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి బోండా ఉమా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ మహానుభావుడు దేశం కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. ఈరోజు స్వాతంత్ర పోరాటంలో మరి ఆ రోజున యువతని మేల్కొల్పి భారతీయుల్ని ఏకం చేసినటువంటి స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన 127వ జయంతిని ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడలో జరుపుతూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు 27వ డివిజను జనసేన అధ్యక్షులు సోదరుడు నాగరాజు కానీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరుడు రూప్ కుమార్ నాని కానీ, మరి ఇక్కడ నాయకులు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు చేయటం మా అందరి బాధ్యత. ఎందుకంటే ఆ మహానుభావుడు తన ప్రాణాలని దేశం కోసం అర్పించినటువంటి విధానాన్ని భావితరాలకి తెలియజేయటం మనందరి బాధ్యత. ఆ రోజు సుభాష్ చంద్రబోస్ గారు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తన సైన్యంతో, తన భారత సైన్యంతోనే గడగడలాడించినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. అలాంటి మహానుభావుడిని భావితరాలు, ఈ జాతి, భారత జాతి మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత. ఇవాళ స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నామంటే అలాంటి ఎందరో మహానుభావులు అర్పించిన ప్రాణ త్యాగం వల్లే సాధ్యమైంది. మరి ఆ మహానుభావుడికి తెలుగుదేశం పార్టీ ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉంది. జనసేన తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడలా పలు సేవా కార్యక్రమాలు, ఆ మహానుభావుడు చేసినటువంటి సేవల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, భావితరాలకు తీసుకెళ్లే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ గారి 127వ జయంతి సందర్భంగా విజయవాడ సెంట్రల్ 27వ డివిజను మా జనసేన పార్టీ అధ్యక్షులు దాసరి నాగరాజు గారు, అలాగే తెలుగుదేశం అధ్యక్షులు రూప్ కుమార్ నాని గారు, మరి వారి ఆధ్వర్యంలో ఈ రోజున వారికి జయంతి శుభాకాంక్షలతో పాటు ఈ రోజున వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. జనసేన తెలుగుదేశం ఈ రెండు పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజున నియోజకవర్గం మొత్తం కూడా సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి సందర్భంగా అనేకమైన కార్యక్రమాలు, పళ్ళు పంపకం కానివ్వండి, అన్నదానం, అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వాతంత్ర సమరయోధులుగా మన జనసేన కానీ తెలుగుదేశం కానీ ఎప్పుడు కూడా వారిని గౌరవించుకోవడంలో ఈ యొక్క పార్టీ ముందుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నానని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని 34వ డివిజన్ కేదరాస్వరపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ పుణ్యశ్రీతో కలిసి ఆయన నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ, గత 2 శాసనసభ ఎన్నికల్లో నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించిందన్నారు. ఈసారి కూడా పార్టీ విజయడంకా మోగించి హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పార్టీని గెలిపిస్తుందన్నారు.
కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కార్యకర్తలను సమిష్టిగా కలుపుకొని పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చిన తరువాత నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అన్ని డివిజన్లో రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సదుపాయం కల్పించామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూడా శాసనసభ స్థానాన్ని ఖచ్చితంగా గెలుస్తామన్నారు. రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, డివిజన్ కార్పొరేటర్ బండి నాగేంద్ర పుణ్యశీల మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ జరుపుకుంటున్న రోజునే ఈ కార్యక్రమంను చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలో మరోసారి వైసీపీ గెలిచే విధంగా కృషి చేస్తామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 34వ డివిజన్లో పుణ్యశీల గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి జయజయలు పలుకుతున్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము మా మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నారు. రానున్న కాలం వైఎస్ఆర్సీపీదే ప్రపంచం అని చెప్పేసి మేము అనడం కాదు, ఈ యొక్క రాష్ట్ర ప్రజలు అంటున్నారు. తప్పకుండా మంచి మెజార్టీతో 20,000 పైచీలకు మెజార్టీతో గెలిచి జగనన్నకి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సీటుని కానుకగా ఇస్తానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే మా పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, అలాగే చైర్మన్లు, మా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే మా స్థానిక కార్పొరేటర్ అయిన పుణ్యశీల గారు అందరూ సహకారంతో నడుస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. రానున్న కాలం వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. పశ్చిమ నియోజకవర్గ సీటుని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వడం ఖాయమని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియపరుచుకుంటున్నాను. స్థానిక మా 34వ డివిజన్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం చేజిక్కించుకున్నటువంటి ఆసిఫ్ అన్నకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మరి మా వార్డు నుంచే ఈరోజు శుభప్రదంగా ఆ అయోధ్యరాముడి విగ్రహ ప్రతిష్టాపన రోజే మరి శుభారంభంగా మరి మా డివిజన్లో ప్రారంభించుకోవటం అనేది శుభసూచకంగా భావిస్తూ మరి మా నగర మేయర్ గారు, మా గౌరవ కార్పొరేటర్లు, యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ, మా డివిజన్ పెద్దలు అందరం కూడా కలిసి ఆయనకి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం జరిగింది. మరి ఖచ్చితంగా మరి ఆసిఫ్ అన్న విజయపథంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ముందు నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దైవాశీస్సులు, ప్రజల ఆశీస్సులు, మరి జగనన్న ఆశీస్సులు కూడా మరి ఆసిఫ్ అన్నకు తోడుగా ఉంటాయని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. పశ్చిమవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన షేక్ ఆసిఫ్ గారి విజయాన్ని కాంక్షిస్తూ తొలిసారిగా 34వ డివిజన్ మా సోదరి పుణ్యశీల గారు వాటి నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు వెంటరాగా భారీగా ఇవాళ ప్రజాస్పందన మధ్య ఆసిఫ్ గారి విజయయాత్ర సాగుతూ ఉంది. ఈ యాత్ర రేపటి ఎన్నికల్లో ఆసిఫ్ గారు విజయ దుదుంబి మోగించి జగన్మోహన్ రెడ్డి గారికి పశ్చిమవర్గ ఎమ్మెల్యే సీటు కానుక ఇచ్చే వరకు కూడా కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి సంక్షేమ పాలనకి ప్రజానికి యావత్తు బ్రహ్మరథం పడుతుందో దానికి సూచిగా ఈరోజు ఈ యొక్క విజయయాత్ర కొనసాగుతుంది. తప్పనిసరిగా పార్టీ శ్రేణులందరూ కూడా రేపు ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారో వైనాట్ 175 నినాదాన్ని సాకారం చేస్తూ ఈ పశ్చిమవర్గ వర్గాన్ని ఆసిఫ్ గారి గెలుపు ద్వారా సాకారం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలోని వంట నూనెల వ్యాపారస్తులందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలబడాలని ఆంధ్రప్రదేశ్ ఎడిబుల్ ఆయిల్స్ ట్రేడ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచులరెడ్డి కోరారు. వైఎస్ఆర్ పాలన నుంచి తమకు అండగా నిలుస్తున్న నేతలు ఆ కుటుంబానికి చెందినవారే అని చెప్పారు. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రియల్ మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఆయిల్ వ్యాపారస్తులకు విజిలెన్స్ యాక్ట్ ఉన్నప్పుడు రోజుకొక వ్యాపారస్తుడిని అరెస్ట్ చేస్తూ దుకాణంలో ఉన్న సరుకు మొత్తాన్ని చేసి చట్టం ఉండేదన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టం నుండి యావత్ వ్యాపారస్తులను విముక్తి చేశారని తెలిపారు. అదేవిధంగా తిరిగి కేంద్ర ప్రభుత్వం వంట నూనె లూజ్ అమ్మకూడదని, ప్యాకింగ్ మాత్రమే అమ్మాలని చట్టాన్ని తెచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రంలో ఆ చట్టాన్ని అమలు చేయకుండా నిలుపుదల చేశారని వివరించారు. తిరిగి 2023లో ఇదే లూజ్ ఆయిల్ ప్యాకింగ్ చట్టం కేంద్రం అమలు చేయమంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యావత్ వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకొని ఆ చట్టాన్ని నిలుపుదల చేశారన్నారు. ఈ నేపథ్యంలో అన్ని విధాల వ్యాపారస్తులకు అండగా నిలబడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయిల్ వ్యాపారస్తులు అండగా నిలబడి ఆయనకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎడిబుల్ ఆయిల్ డీలర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీతిరాల వెంకట హర్నాథ్, కోశాధికారి చేతకొండ వరచక్రపాణి, ఉపాధ్యక్షులు నల్లమీడు గాంధీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజున ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే గత 10-15 సంవత్సరాల నుంచి మా ట్రేడ్లో వస్తున్న పెను మార్పులు ఆ పెను మార్పులకి అనుగుణంగా మేము వినియోగదారుడు మేము డీలర్లము అందరం కూడా ఏ రకంగా ఫేస్ చేస్తున్నాము, దానికి గవర్నమెంట్ నుంచి మాకు ఏ రకంగా సపోర్ట్ అందింది, ఇంకా ముందు మా ట్రేడ్కి నిలబడాలి అంటే ఇంకా గవర్నమెంట్ నుంచి ఏ విధమైన సపోర్ట్ కావాలి అనే దాని గురించి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిపై ఇంకా విశదీకరంగా మా అధ్యక్షులు వారు మాట్లాడతారు. మీరందరూ కూడా గతంలో మనం ఆయిల్ లూజ్గా అమ్మడం జరిగేది. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ప్యాకింగ్ యాక్ట్లోకి తీసుకురావడం, ఈ ప్యాకింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత మరి మా ట్రేడ్ అంతా కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరు కూడా బ్రాండింగ్ చేసుకునే పరిస్థితిలో లేక ఆ మిషనరీస్ అవన్నీ పెట్టడం అంత స్తోమత లేక ట్రేడ్ అంతా కూడా పెద్ద వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. మీకు తెలుసు, మీడియాలో ఏ బ్రాండ్ అయితే ఇవాళ చూపిస్తున్నారో పబ్లిక్ అటువైపు తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. మరి అంతంత ఇన్వెస్ట్మెంట్లు పెట్టి మా చిన్న వ్యాపారస్తులు వాళ్ళని ఫేస్ చేయలేక మా ట్రేడు ఇటు లూజ్ ఆయిల్ అమ్మక అటు ప్యాకింగ్ బ్రాండింగ్ చేసుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంది. అట్లాగే ప్యాకింగ్ యాక్ట్ సంబంధించి ప్యాకింగ్ మెటీరియల్ అంతా కూడా 18% GST, మా ఎడిబుల్ ఆయిల్స్ అంతా కూడా 5% GST నడుస్తుంది. సో మేము 18% కొనుక్కున్న ప్యాకింగ్ మెటీరియల్ అంతా కూడా 5% మేము ట్యాక్స్ వసూలు చేస్తాం. మిగతా 13% కూడా గవర్నమెంట్ దగ్గరే స్టే అయిపోవడం వల్ల ఒక ఇంపోర్టర్ అయితేనేమో అతను ఇంపోర్టర్ దగ్గర ఇతర దేశాలను దిగుమతి చేసుకుంటాడు కాబట్టి వాళ్ళకి ఆ 13% అనేది రికవర్ అవుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసింది మా యొక్క డీలర్ సమస్యలు పురాతన కాలం నుంచి ఉన్న మా వ్యాపారంలో ఆ సమస్యలతో పాటు విపరీతమైన సమస్యలు మా ట్రేడ్ ఉన్నప్పుడు ఏ విధంగా గవర్నమెంట్లు మాకు సహకరించాయి, ఆ గవర్నమెంట్ సహకారం ఎంత తీసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా మాకు గవర్నమెంట్ సహకారం అందించాలని చెప్పి మీ ద్వారా వాళ్ళను విన్నవించుకునేదానికి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. మా సెక్రటరీ గారు పెట్టిన సమస్య ఒకటి, ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మీ ద్వారా తెలియజేసుకుంటామని. ఇదే వాణిజ్య వర్గాలు 1998-2000లో వ్యాపారం చేసేటప్పుడు అప్పుడు మనకు ఒక విజిలెన్స్ యాక్ట్ ఉండేది. ఆ విజిలెన్స్ యాక్టు రాను ఏ విధంగా గుదిబండి అయిందంటే వ్యాపారస్తుడు ఇంట్లో నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి పోవాలంటే నమ్మకం లేని పరిస్థితి. విజిలెన్స్ వాళ్ళు వచ్చి సరుకుతో పాటు ఆ యొక్క యజమానిని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించేది. ఈ దారుణమైన యాక్ట్ని పక్క రాష్ట్రమైన తమిళనాడు, కేరళ ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు. ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇంప్లిమెంట్ చేస్తుంది. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దీని మీద మా వ్యాపారస్తులు న్యాయం చేయాలని చెప్పి మేము చాలాసార్లు అప్పుడు గవర్నమెంట్ని కూడా వేడుకోవటం, విన్నవించుకోవటం జరిగింది. దేవినేని అవినాష్ చొరవతో తూర్పు నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు సమస్య పూర్తిగా పరిష్కారమైందని వైసీపీ యువనేత అవినాష్ బావ సిద్ధార్థ తెలిపారు. మంగళవారం గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా 14వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ప్రజలను కలుసుకున్నారు. అవినాష్ వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధి గురించి ప్రజలే చెప్పటం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఏ సమస్య వచ్చినా అవినాష్ అండగా ఉంటారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో అవినాష్ ప్రజలకు అండగా ఉంటారని, అవినాష్ ని గెలిపించుకొని నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామని చెప్పారు.
ఇవాళ 14వ డివిజన్లో గడప గడపకి మీ అవినాశ హామీ కొనసాగిస్తున్నాము. అందరూ కూడా వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా వాలంటీర్లు కానీ తగిన స్టాఫ్ కానీ అందరూ చాలా హెల్ప్ చేస్తున్నారని, అభివృద్ధి కూడా అవినాష్ వచ్చిన తర్వాత ఎంతో జరిగిందని, ఈ డివిజన్లో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అంతకుముందు ఎంత ఇదిగా ఉండేయో ఇప్పుడు అభివృద్ధి ఎలా చేశాడో అవినాష్ అన్నీ మాకు చెప్తున్నారు. మేము కూడా వాళ్ళందరికీ ఎప్పుడు ఇలానే సేవ చేస్తామని హామీ ఇస్తున్నాం. ఈరోజు 14వ డివిజన్లో అవినాష్ గారి బావగారితో 10వ రోజు గడప గడపకి ప్రతి ఇంటికి తిరగడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇచ్చేసినండి పార్టీ నాయకులు కానీ అధ్యక్షులు కానీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకు కూడా. అలాగే ఈ రోజున ప్రతి ఇంటికి ఓడి వచ్చింది, ఇళ్ల స్థలం వచ్చింది, ఇల్లు కట్టించారు. జగన్ గారు ప్రభుత్వంలో ఈ పథకాలు ఏ ప్రభుత్వం లేదు. ఈ రోజున ఆసరా కూడా 4వసారి పడుతుంది అని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. ఇది మళ్ళీ అవినాష్ గారిని ఈ వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గంలో జెండా ఎగరేస్తామని సభాముఖంగా చెప్పి సెలవు తీసుకుంటాం. పద్మజ సుజుకి న్యూ డీలర్షిప్ ని ఏలూరు రోడ్ మారుతినగర్ సమీపంలో సోమవారం నాడు నూతనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వరుణ్ గ్రూప్స్ చైర్మన్ ప్రభుకిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షోరూం ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. 2-వీలర్ డీలర్షిప్ మారుతినగర్ లో ఏర్పాటు చేయడం వలన ఇక్కడ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. మారుతినగర్ తో తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు. సర్వీస్ ఫెసిలిటీ, స్పేర్ పార్ట్స్ తో ఏర్పాటు చేసిన బ్రాంచ్ అని ఆయన చెప్పారు. ఎక్స్చేంజ్ సౌకర్యం, ఫినాన్స్ కంపెనీ సౌకర్యం కలదని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. Lovely team. Our team. Pudmaja Suzuki. So, I know this branch. ఈ బ్రాంచ్ ఉండింది, అదివరకే ఉండింది. ఇక్కడ పెద్ద ఎత్తుగా ఉండేదాన్ని. There used to be a platform like. పద్మజ సుజుకి వాళ్ళ 5వ షోరూము డీలర్షిప్ షోరూమ్ మాచవరంలో ఓపెన్ చేయడానికి సంతోషంగా ఉంది. మేము మా ఫాదరు ఇక్కడ మాచవరంలో 1950లో 5 ఏళ్ళు ఉన్నాం. 1957 నుంచి 62 వరకు. కనుక నాకు ఎంతో సంతోషంగా, తర్వాత రకరకాల ఫీలింగ్స్, నాస్టాలజిక్ ఫీలింగ్స్తో ఈ షోరూమ్ ఓపెన్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ కస్టమర్స్కి, 2-వీలర్ కస్టమర్స్కి, సుజుకి కస్టమర్స్కి సర్వీసెస్, సేల్స్ మా టీము, మాకున్న బ్యూటిఫుల్ పద్మజ సుజుకి టీం ద్వారా అందజేస్తామని ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సకల జీవకోటికి పండుగ లాంటిదని లెనిన్ సెంటర్ శ్రీ నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారి మందిరం నిర్వాహకులు సుధాస్వామి అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కళ సాకారమైన వేళ ప్రజలందరూ ఆనందంగా రామనామ జపం చేస్తూ దీపాలు వెలిగించి పూజలు చేశారన్నారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విజయవాడ గవర్నర్పేట లెనిన్ సెంటర్ శ్రీ నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో రామనామ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీతారాముల చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు. ఆంజనేయ స్వామికి పూజలు చేశారు. ప్రత్యేక హారతులు ఇచ్చారు. దీపాలు వెలిగించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు సుధాస్వామి మాట్లాడుతూ జనవరి 22వ తేదీ రామభక్తులకు సంతోషకరమైన రోజు అని అన్నారు. భారత పౌరులందరూ ఎదురు చూసిన
శుభతరుణం అని పేర్కొన్నారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా నిర్వహించారన్నారు. ప్రతి ఇంటిలో అందరూ రామనామం చేసుకుంటూ స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. రామనామాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి స్వామివారికి పూజలు చేసి హారతులు ఇవ్వటం జరిగిందన్నారు. శ్రీ రామచంద్ర ప్రభు ఆశీస్సులు జీవకోటిపై ఉండాలన్నారు. అందరికీ రామభక్తులందరికీ చాలా సంతోషకరమైనటువంటి రోజు ఈరోజు. ఎన్నో ఏళ్ళగా భారత పౌరులందరూ ఎదురు చూస్తున్నటువంటి గొప్ప శుభతరుణం. ఈరోజు అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అయోధ్యలో మన భారత ప్రధాని మోడీ గారు ఆయనకి భారతదేశ ప్రజలందరూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఇంట్లోనూ మనం అందరూ కూడా రామనామం భజనలు రామనామం చేసుకుంటా ఆ స్వామివారికి కృపకి మనం అందరం పాత్రులు కావాలని ఈరోజు విజయవాడ గవర్నర్పేట లెనిన్ సెంటర్ శ్రీ నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో ఈరోజు రామనామాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి ఆ స్వామివారికి హారతి ఇచ్చి పూజలు చేసి భక్తులందరూ కూడా మహిళా భక్తులందరూ కూడా ఈరోజు ఈ షిర్డీ సాయి నాగసాయిబాబా మందిరంకి ఇచ్చేసి రామనామం భజనలో పాల్గొని ఆ రామయ్య తండ్రి యొక్క ఆశీస్సులు అందుకోవడానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మా మందిరం తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆశీస్సులు మన అందరికీ భారతదేశ ప్రజలందరికీ కూడా కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రతి మానవుడికి కూడా జీవకోటి రాశికి ఆయన ఆశీస్సులు అవసరం. రాబోయే కాలంలో ఇంకా గొప్పగా ఈ రామనామం మేము ప్రత్యేకంగా నిర్వహిస్తాము. స్వామివారిని మా కుటుంబంలో ఒకటిగా మేమందరం కూడా ఆయన్ని కొలుసుకుంటున్నాము. ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఈ రోజు రావడం మా అందరికీ శుభదినం. ఈ కార్యక్రమాన్ని మేము కూడా మా మందిరంలో చేసినందుకు ఆ భగవంతుడు శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆంజనేయ స్వామి సీతామహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఆశీస్సులు అందరికీ ఉండాలని మరొకసారి నగర ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. సీఎం జగన్ పాలనలో పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ నేతలు చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటాయని, వారికి జీవనం కూడా కష్టతరంగా మారిందన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టముక్కల రఘు ఆధ్వర్యంలో సింగ్ నగర్లోని గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా, ఆ పార్టీ నేతలు కేసినేని చిన్ని, గొట్టుముక్కల రఘు మాట్లాడుతూ జగన్ పాలనలో పేదల కష్టాలు మరింతగా పెరిగాయన్నారు. వారికి స్వర్ణయుగం రావాలంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాలన రావాలని అన్నారు. జగన్ పాలన ఎఫెక్ట్ అన్ని వర్గాలపై పడిందన్నారు. 5 సంవత్సరాల పాటు ఎన్నోసార్లు నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయని గుర్తు చేశారు. కార్మిక వర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సువర్ణాక్షరాలతో లిఖించినటువంటి రోజు.
ఎందుకంటే గతంలో కార్మిక సంఘాలు ఉన్నాయంటే చాలా పార్టీలకు ఉన్నాయి సంఘాలు, కానీ ఏ పార్టీ సంఘమైనా సరే ఇంత పెద్ద ఎత్తున కార్మిక చైతన్య యాత్రని టెక్కిలి నుంచి కుప్పం దాకా పెట్టినటువంటి చరిత్ర లేదు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీలోనే ఈ కార్యక్రమాన్ని పెట్టిన మా సోదరుడు రఘుని హృదయపూర్వకంగా అభినందిస్తాము. ఎందుకంటే ఒక కార్యక్రమం ఒక 30 రోజులు చేయాలంటే చాలా ప్రయత్నాలు, చాలామంది సహకారం, చాలామంది అండగా ఉండటం వల్లే అది సాధ్యమవుతుంది. ఈ రోజున టీఎన్టీసీలో చరిత్రలోనే టీఎన్టీసీలో ఎప్పుడు ఇన్ని కార్యక్రమాలు అనేది ఎప్పుడు జరగలేదు. రఘుని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, టీఎన్టీసీ అధ్యక్షుడిగా నియమించి చేసిన తర్వాతే ఈ కార్యక్రమం జరగటం సంతోషం. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు గారికి అడిగాం, చెప్పాం ఆయనకి, ఇవ్వండి యువకుడు ఉత్సాహవంతుడు ఖచ్చితంగా చేస్తాడంటే నీది బాధ్యత అన్నాడు ఆయన. ఖచ్చితంగా చేస్తాడండి, ఏమి ఇబ్బంది లేదని చెప్పి ఆ రోజు ఆయనకి ఒక హామీ ఇచ్చాం. ఆ హామీని నిలబెట్టుకున్నట్టుగానే ఇవాళ టీఎన్టీసీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎటువంటి పెట్టుబడులు తీసుకురాకుండా ఉన్నటువంటి పరిశ్రమలను కూడా వెనక్కి తోలేసి అనేక మంది కార్మికుల్ని ఉపాధి లేకుండా చేసినటువంటి వ్యక్తి సైకో జగన్. ఆ రకంగా పీడింపబడుతున్నటువంటి కార్మిక వర్గాలకి ఒక ధైర్యాన్ని, భరోసాని ఇవ్వడమే కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్నో రకాల సంక్షేమ పథకాల ద్వారా వారికి ఏ రకంగా లబ్ధి జరిగింది, మళ్ళీ రేపు ఎన్నికల తర్వాత ఏర్పడినటువంటి టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం మళ్ళీ ఏ రకంగా వారందరినీ ఆదుకుంటుంది అన్న అంశాల మీద వారందరికీ కూడా ఒక అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతూ ఉంది. కార్మికులు చేసినటువంటి సంక్షేమం గురించి వివరించడానికి, అదేవిధంగా 19 తర్వాత జగన్మోహన్ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి కార్మికులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది వివరించడానికి, అదేవిధంగా మన యువ నాయకుడు యువగణం పాదయాత్ర ద్వారా అనేక మంది కార్మికులను కలుస్తూ, కార్మిక నాయకులను కలుస్తూ, కార్మిక సంఘ నాయకులను కలుస్తూ వారు చెప్పిన సమస్యలకి అక్కడెక్కడ ఇచ్చిన హామీలని కార్మికులు వివరించడానికి ఈ కార్మిక చైతన్య యాత్రని తీసుకున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సర్వీసులైన గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసింది. అయితే తాజాగా గ్రూప్ 1 దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 28 వరకు పొడిగించనున్నట్లు తెలిపింది. కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్ వెబ్సైట్లో తమ ప్రొఫైల్ను రిజిస్ట్రేషన్ చేసుకుని ఓటీపీఆర్తో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో మార్చి 17న ఆఫ్లైన్లో నిర్వహించనున్నట్టు సర్వీస్ కమిషన్ పేర్కొంది. కమిషన్ ప్రకటించిన గ్రూప్ 1 విభాగంలో 9 డిప్యూటీ కలెక్టర్లు, 18 అసిస్టెంట్ ట్యాక్స్ కమిషనర్స్ పోస్టులు, 26 డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్స్, ఆర్టీఓ, గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్స్, జిల్లా బీసీ సంక్షేమ వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 2 పేపర్లు సైతం ఆఫ్లైన్లో ఆబ్జెక్టివ్ విధానంలోనే నిర్వహించనున్న విషయం తెలిసింది. అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ అద్భుత ఘట్టం సందర్భంగా దేశవ్యాప్తంగా కళాకారులు వివిధ రూపాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో విజయవాడలోని హనుమంతరాయ్ గ్రంథాలయంలో మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో అయోధ్య రాముని సంకీర్తనలు, రామయ్య సినీ భక్తి గీతాలను గాయని గాయకులు మృదుమధురంగా ఆలపించి ప్రేక్షకుల హృదయాలలో భక్తి భావాన్ని నెలకొల్పారు. మహానటి సావిత్రి కళాపీఠం వ్యవస్థాపకురాలు పరుచూరి విజయలక్ష్మి మాట్లాడుతూ, బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నాడు తమ సంస్థ తరపున రామయ్య భక్తి గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. తాము అక్కడకు వెళ్ళలేకపోయినా భక్తిని మాత్రం చాటుకున్నామని చెప్పారు. ఈరోజు భారతీయుల సుదినం అండి. 4 సంవత్సరాల చరిత్రలో భారతీయులు దేనికోసమైతే ఎదురు చూసామో ఈ రోజున ఆ బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరగటం అయోధ్యలో చాలా సంతోషకరమైన విషయం అండి.
మేము అంత దాకా వెళ్ళలేకపోయినా మా సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో ఒక చిన్న అయోధ్యలాగా చిన్న కార్యక్రమంగా మేము హనుమంతరాయ గ్రంథాలయంలో పెట్టి అందరినీ ఆహ్వానించి సంగీతంగా పాటలు పాడిస్తూ ఎంతోమంది కళాకారులకు అవకాశం ఇస్తూ ఇంత మంచి కార్యక్రమం చేయడానికి మాకు భగవంతుడు అవకాశం ఇచ్చినందుకు ముందు ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఇక ముందు కూడా ఒక ఆధ్యాత్మికే కాదు, సాంఘికమే కాదు, అన్ని రకాలుగా కూడా ఏ కార్యక్రమంలో ఉన్నా సావిత్రి కళాపీఠం ముందుంటుందని అందరికీ తెలియజేసుకుంటూ, నిజంగా మీరందరూ కూడా ఒకసారి హనుమంతరాయ గ్రంథాలయంలో ఈ వేదిక మీద చూస్తే కనుక చాలా ఆనందపడతారు. అంటే అంత కష్టపడి ఒక చిన్న రాముడి గారి కోసం అంత చేయాల్సి వచ్చింది. చాలా సంతోషంగా ఉందండి. అట్లాగే మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సత్యనారాయణపురం పురోహిత సంఘం ఆధ్వర్యంలో రామనామ నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. దేశ చరిత్రలో అయోధ్యలో జరిగిన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ నిలిచిపోతుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కార్పొరేటర్ శర్వాణిమూర్తి అన్నారు. రామనామం ద్వారా తమ భక్తిని స్థానిక ప్రజలు చాటుకున్నారని చెప్పారు. ప్రధాని మోడీ కన్న కలలు నిజంగా సాకారమయ్యాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతు సహాయంగా 1,00,000 లడ్డూలను అక్కడకు పంపించిందని చెప్పారు. భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అన్నమాట. సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గటువంటి అధ్యాయం. అనేక సంవత్సరాలుగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేయాలి అని చెప్పని చేస్తే బాగుంటుందని ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి తరుణంలో ఈరోజు ఉదయం అక్కడ బలరాముడు విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషం. కాబట్టి ఆ కార్యక్రమంలో మన నగరంలో కూడా అందరూ కూడా భాగస్వామ్యం కావాలి, ఆధ్యాత్మిక చింతనతో ఉండాలి, రామనామ జపం పఠించాలి అనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ 33వ డివిజన్లో కార్పొరేటర్ శర్వాణిమూర్తి కానీ వారి మిత్రులందరూ కూడా, అలాగే పురోహిత సంఘం వారందరూ కూడా ఒక శోభాయాత్రని ఆదిశంకరాచార్య సర్కిల్ నుంచి సీతారామ కళ్యాణ మండపం వరకు కూడా అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని శోభాయాత్రలో పాల్గొనడం జరిగింది. రామనామ జపం అనేది నిరంతరం ప్రతి ఒక్కరూ కూడా పఠించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా మహిళలందరూ కూడా అక్కడ జ్యోతులతో బయలుదేరడము, ఇక్కడ వెలిగించడము, అలాగే జై శ్రీరామ్ అని రామాంజనేయ స్వామివారి ఎదురుకుండా జ్యోతులు వెలిగించడం, ఇదంతా కూడా ఒక మంచి పరిణామం. ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక చింతనతో ఉండాలి, అనుకున్నటువంటి కోరికలు, అనుకున్నటువంటి లక్ష్యాలు చేరుకోవాలంటే ఖచ్చితంగా భగవంతుడి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి అని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు భారతదేశమే పులకించిన రోజు. రామ విగ్రహాన్ని ఆ రోజు ఇక్కడ అయోధ్యలో ప్రతిష్టాపించిన మోడీ గారికి మా డివిజన్ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. 500 సంవత్సరాల కళ, ఆ కళ సాకారమైన రోజు. ప్రతి ఇంటా కూడా ఈరోజు ఎంతో ఆనందంగా ఈ రామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రతి ఇంట్లో కూడా ఆనందంగా చేసుకోవడం జరిగింది. సత్యనారాయణపురంలో అక్క చెల్లెమ్మలు అలాగే సోదరులందరం కూడా మా శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో ఈరోజు జగద్గురు ఆదిశంకరాచార్య సర్కిల్ దగ్గర నుంచి సీతారామ కళ్యాణ మండపం దాకా కూడా శోభాయాత్ర నిర్వహించుకుంటూ జ్యోతులన్నీ కూడా ఇక్కడ వెలిగించడం జరిగింది. రాముని ఆశీస్సులు అందరికీ ఉండాలి. అందరూ కూడా రానున్న కాలంలో ఆరోగ్యాలతో ఆ భగవంతుడి ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వైఎస్ఆర్ ఆసరా నిధులు విడుదల చేసిన సీఎం జగన్ మంచి చేసే తనకు ప్రజల అండ ఉందని స్పష్టం. నగరాభివృద్ధికి చంద్రబాబు రూపాయి కూడా ఖర్చు చేయలేదన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. అమరావతి పేరుతో ప్రజలను మభ్యపెట్టారని ఆగ్రహం. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా. బ్రిటిష్ వారితో పోరాడి ప్రాణాలర్పించిన ఘనత ఆయన సొంతమని కితాబు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.